పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ వేసేందుకు 3 రోజుల సమయం ఉన్నందున నామినేషన్ పత్రాల కోసం వివిధ పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు బారులు తీరుతున్నారు. మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులను నియమించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా ఆడిట్ అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులకు సంబంధించి గౌరవ రిటర్నింగ్ అధికారులు 12 మంది రిటర్నింగ్ అధికారులు ఈరోజు మన ఎలక్షన్ నోటీస్ ఫామ్ 1 ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు అనగా ఈరోజు 28/1/2026 ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరణ ఈ యొక్క పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 1, 2, 3లో మనం నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా 28, 29, 30 వరకు సాయంత్రం వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 31 రోజు స్క్రూటినీ, అదేవిధంగా 1 రోజు దాని మీద అప్పీలు, 2nd రోజు వాటి మీద డిస్పోజల్ ఉంటుంది. 3rd రోజు ఫైనల్గా విత్డ్రాల్ అండ్ ఫైనల్ కాంటెస్ట్ని మనము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత 3 వరకు విత్డ్రావల్, 11th రోజు మనకి పోలింగ్, 13th రోజు అనేది కౌంటింగ్ అని ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి అనేది ఈ నామినేషన్స్లో మేము పోలీస్ అందరూ కూడా నామినేషన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ తర్వాత మేము అక్కడ మెయిన్ గేట్ దగ్గర 200 మీటర్స్ ల్యాండ్స్ ఏదైతుందో మేము ప్రాపర్గా ఎన్ష్యూర్ చేసుకుని జరుగుతుంది. అందరూ కూడా నామినేషన్ పత్రాలు తీసుకుని నామినేషన్ చేసే అభ్యర్థులందరూ కూడా పోలీస్ దగ్గర నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. అభ్యర్థితో పాటు ప్రభుత్వంతో పాటు 2 మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1+2 మాత్రమే నామినేషన్ సెంటర్ 100 మీటర్స్ లైన్ దగ్గర రావడం నుంచి లోపలికి రావడం జరుగుతుంది. కాబట్టి 1+2 మాత్రమే లోపలికి రావాలి. అట్ ద సేమ్ టైం మీరు ఈ నామినేషన్ చేసే సందర్భంలో ర్యాలీ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ గారి పర్మిషన్. అట్ ద సేమ్ టైం